హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మా పొరాలను తీసుకొని స్విమ్మింగ్కి వెళ్తున్నాము. ఇక్కడ మనకు పక్క విలేజ్లో స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. పొరాలను తీసుకుని వెళ్తున్నాను. కొద్దిగా ఓపికతో మాత్రము వీడియో చూడండి. కొద్దిగా మీరు స్కిప్ చేయకండి, వాచ్ చేయకండి. కొంచెం మా కోసం కొద్దిగా వీడియో చూడండి. మా ఊరి దగ్గర ఉన్నటువంటి అందాలు మొత్తం చూపిస్తాను. చాలా బాగుంటుంది. ఇక్కడ చూడండి, చెట్టు మొత్తం గోగి పూలు పూసినాయి. ఇప్పుడే హోలీ పండుగ అయిపోయిన తర్వాత పూలు పూసినాయి. మా పొరాలు మాత్రం విడిచిపెట్టలేరు. హాలిడేస్ కదా, హాలిడేస్ కాబట్టి స్విమ్మింగ్ పూల్ అని జావా కొడుతుండ్రు. ఓడేమో అన్నం తిన అంటుండు, ఓడేమో టిఫిన్ చేయ అంటుండు. నాకైతే ఏం అర్థమవుతలేదు. ఇక ఏం చేద్దాం, పట్టుకొని వచ్చి స్విమ్మింగ్ పూల్ పోతున్నాం. ఏం చేద్దాం, ఒక్కసారి అక్కడ మీకు ఒక ఫామ్ హౌస్ ఉంది సైడ్ చూడండి. మా పోరాడు మాత్రం ఎక్స్పర్ట్. నేను చూస్తే చిన్నోడే కానీ వీడియోలు మాత్రం మంచిగా తీస్తాడు. రేపు పూట చక్కగా పెట్టు. మా పోరాడు అక్కడ ఇస్తారు ఫ్రెండ్స్. కొద్దిగా రైట్ సైడ్ వ్యూ. పత్తులు వేయడం అయిపోయింది. ఆ పత్తులు కాలబెట్టరు. మళ్ళీ దున్నిన తర్వాత అక్కడ ఒక అన్నగా వడ్లు నేర్పుతాడు. అక్కడ చూపి బైక్ లాట్ కెమెరా. ఆ అన్నగో వడ్లు నేర్పుతాడు. టేక్ స్ట్రైట్. అందరూ హాలిడేస్ కాబట్టి ఎవరి జర్నీలో వాళ్ళు ఉన్నారు. జావా కొడుతున్నారు. ఓకే దోస్తులు, కొద్దిగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొంచెం ఫుల్ వీడియో మాత్రం చూడండి. ఇక్కడ మా దగ్గర తాటికల్లు ఫేమస్ ఫ్రెండ్స్. మొత్తం తాళ్ళే. లెఫ్ట్ సైడ్ చూపించు, తాటి చెట్లు. అగో కొద్దిగా ముందుకు వస్తే ఎల్లమ్మ గుడి కూడా కనబడుతుంది మీకు. మంచిగా పెట్టరా బాబు. ఇక్కడ మా దగ్గర కల్లు ఫేమస్. ఇక్కడ మా తాటి చెట్టు ఎల్లమ్మ గుడి. వీడియో తీస్తుంటాడు కానీ మాత్రం హాయ్ ఫ్రెండ్స్, ఈ రైట్ సైడ్ పోతే మనకు అక్కపల్లి వస్తుంది. ఇక్కడ బుగ్గరాజేశ్వర స్వామి టెంపుల్ చాలా ఫేమస్. అక్కడ నంది కనపడుతుంది. మీరు అక్కడ ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. నువ్వైతే స్ట్రైట్గా దిగి బాబు, కామెంట్ చేసిన తర్వాత నీకు వండుతుంది. మరి స్ట్రైట్గా ఇవాళ ఫ్రెండ్స్. పొరాన్ని తాగుతలేదు. మీ ఎండాకాలం కదా, కుక్క పోస్తుందట. కుక్కలోకి కుక్క మా దుర్గా పెట్టుకుంటా చల్లగా ఉంటుంది. ఇక ఏం చేద్దాం, మొత్తం తింటుంటుంది. అన్నీ తింటుంటూ మళ్ళీ కొడుతుంటూ రాత్రి సాయంత్రం అయితే స్టేడియం అంటుంటూ క్రికెట్ అంటుంటూ చదువుమంటే చదువుతలేడు. కానీ చదువుకుండా ఫస్ట్ ర్యాంక్ వస్తుంది మా ఊరికి. లాస్ట్ బెంచ్లో కూడా ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటాడు. అది మా ఊరి స్పెషాలిటీ. అది తీరా బాబు. ఇక్కడ చిన్న గుడిసె చాలా బాగుంది. ఇక్కడ చిన్న చిన్న విలేజెస్ వస్తాయి మనకు. ఏమనుకోకటి చాలా మొత్తం అట్మాస్ఫియర్ మా ఏరియాలో చాలా బాగుంటుంది. మొత్తం పల్లెటూళ్ళు వ్యూ బాగుంటుంది. అందరూ పట్టణం నుంచి పల్లెటూళ్ళకి వస్తారు. పల్లెటూళ్ళలో స్వచ్ఛమైన గాలి ఉంటుంది, ప్యూర్ ఎయిర్, మంచి టైంపాస్ అవుతుంది.
అందుకే ఎండాకాలం వస్తే చెరువులు దుంకొచ్చు, బావులు దుంకొచ్చు. కాకపోతే ఇప్పుడు అంతా స్విమ్మింగ్ పూల్కి అలవాటు పడ్డారు. ఇక మామూలు స్విమ్మింగ్ పూల్ అంటూ తీసుకెళ్తాం. మా ఊరు పక్కన కూడా ఒక వాగు ఉంది. హాయ్ ఫ్రెండ్స్, స్విమ్మింగ్ పూల్ దగ్గరకు వచ్చాం. ఇక్కడ మాకు యాక్సిడెంట్ గ్రీనరీ. ఇది మా తమ్ముని వాళ్ళదే పొలము, గుడిసే, అరటి చెట్లు ఉన్నాయి. అప్పుడప్పుడు ఇక్కడికి వస్తుంటాం మనం. చెట్లు మాత్రం ఎక్సలెంట్, చల్లగా వస్తుంది గాలి. స్విమ్మింగ్ పూల్ దగ్గరకు వచ్చినాం. చూడండి ఒకసారి పల్లెటూళ్ళు ఎలా ఉంటాయో. సిటీలో ఉన్న వాళ్ళకి చాలా యూజ్ఫుల్ ఉంటుంది ఈ గొర్రెలు. ఇక్కడ ఒక రైస్ మిల్ కూడా ఉంది. ఇక్కడ మా సైడ్ వరి బాగా పండిస్తారు. ఇప్పుడే కోతలు జరుగుతున్నాయి. ఊరుకో రైస్ మిల్ కంపల్సరీ ఉంటుంది దగ్గర. వరి ఇట్లా తర్వాత మొత్తం ఇట్లా ప్లేస్ లేక రోడ్ల మీద ఆరబోస్తుంటారు. హాయ్ ఫ్రెండ్స్, ఇగో వడ్లు ఇక అమ్మడానికి రెడీ ఉన్నది. కళ్ళలపై రోడ్డు పైన ఆరబెడుతున్నారు. బాబా చాలా కష్టపడుతున్నారు. చూడండి, మా సైడ్ అయితే కోతలు అయిపోయినాయి. పంట పొలాలు ఇలా ఉంటాయి. చూడండి ఒకసారి. కారు రోడ్ బాగా స్పీడ్గా వస్తుండు. వానికి ఎవరు పోతుండడు, వాడు ఆగుతలేడు. వడ్లు చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ చిన్న విలేజ్ ఉంది, కొండ. మంచిగా క్లారిటీ గురించి. ఓన్లీ స్మాల్ విలేజ్. ఇక్కడ మొత్తం వడ్లని రోడ్ పైన ఆరబెడుతుంది. వడ్లు ఇలా ఆరబెడుతున్నారు. చాలా కష్టపడుతున్నారు. కోతులు ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వచ్చాం. ఇది పల్లెటూరు లైఫ్ స్టైల్ లాగా ఉంటుంది. పల్లెల్లో, తెలంగాణ పల్లెల్లో పల్లె జీవితం ఇలా ఉంటుంది. చాలా బాగుంటుంది పల్లెటూరు జీవితం. అక్కడ చిన్న విలేజ్లో పడుతుంది, ఎంత బాగుంది చుట్టాల మధ్యన. ఇది పల్లెటూరు లైఫ్ అంటే. మంచి పల్లెటూరు. ఇక్కడ దగ్గర పెట్రోల్ బంక్ తాగిన తర్వాత మనకు స్విమ్మింగ్ పూల్ వస్తుంది. సార్ పెట్రోల్ పంప్ తమ్ముడు ఫోన్ చూసుకోకున్నాడు పెట్రోల్ పంప్లో. స్విమ్మింగ్ పూల్కి అయితే చేరుకున్నాము. నువ్వైతే వీడియో బాగా తీయాలి. మంచిది సినిమాటిక్ వ్యూలో. తగ్గుదండి మొత్తం. ఇక్కడ మనకు ఒక ఎల్లమ్మ టెంపుల్ ఉంటుంది స్విమ్మింగ్ పూల్ దగ్గర. చూపిస్తాను. డైరెక్ట్ ఇలా టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోదాం. స్విమ్మింగ్ పూల్ దగ్గరికి. టెంపుల్ మంచిది. టెంపుల్ కనబడాలి, ఎల్లమ్మ టెంపుల్.
శ్రీ రేణుకామాత ఎల్లమ్మ టెంపుల్. స్విమ్మింగ్ పూల్ దగ్గరకు వచ్చినాం. అదే స్విమ్మింగ్ పూల్ ఫ్రెండ్స్. రావాలా